మధ్య ఆసియా రాజకీయాల్లో కొత్త శకం మొదలైందా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నాటోకు పోటీగా మరో కొత్త రక్షణ కూటమి రూపుదిద్దుకుంటోందా? పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి మక్కాలో కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక దేశంపై దాడి జరిగితే అది మిగతా సభ్య దేశాలపై దాడిగానే పరిగణించే నాటో తరహా నిబంధనలతో ఈ ఒప్పందం ముందుకొచ్చింది. ఇదే సమయంలో మరిన్ని ముస్లిం దేశాలను కూడా ఇందులో చేర్చుకునే ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ప్రపంచ భద్రతా సమీకరణాలపై కొత్త చర్చకు తెరలేపింది. అసలు ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అమెరికాకు ప్రత్యామ్నాయంగా కొత్త భద్రతా వ్యవస్థకు ఇది నాంది కానుందా? ప్రపంచ భద్రతా చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కా వేదికగా పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు మెక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంటుపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపై సైనిక దాడి జరిగినా అది 3 దేశాలపైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అవసరమైతే ఉమ్మడిగా స్పందించి రక్షణ చర్యలు చేపడతారు. ఇది నాటో కూటమిలోని ఆర్టికల్ 5 సూత్రాన్ని పోలి ఉండడంతో దీనిని ఇస్లామిక్ నాటో లేదా సున్నీ నాటోగా అంతర్జాతీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం సాధారణ రక్షణ ఒప్పందం మాత్రమే కాదని, మధ్య ఆసియాలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ప్రతిబింబమని విశ్లేషకులు చెబుతున్నారు. దశాబ్దాలుగా గల్ఫ్ దేశాల భద్రతకు అమెరికానే ప్రధాన ఆధారం. కానీ ఇటీవల ఇరాన్ క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, అమెరికా స్థావరాలపై జరిగిన దాడులు అమెరికా భద్రతా హామీలపై అనేక సందేహాలను తెరపైకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇకపై పూర్తిగా అమెరికాపైనే ఆధారపడకుండా ప్రాంతీయ దేశాలు తమ భద్రతను తామే చూసుకునే వ్యవస్థను నిర్మించాలన్న ఆలోచనతో ఈ ఒప్పందం రూపుదిద్దుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం వెనుక మరో కీలక అంశం కూడా ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు చాలా దాడులను అడ్డుకున్నప్పటికీ కొన్ని క్షిపణులు సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, చమురు కేంద్రాలను తాకాయి. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ నష్టాన్ని చవిచూసింది. దీంతో అమెరికా సైనిక రక్షణ ఉన్నా సంపూర్ణ భద్రత కల్పించలేదనే భావన బలపడింది. ఇదే కొత్త భద్రతా కూటమికి బలమైన కారణంగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఒప్పందాన్ని 3 దేశాలకే పరిమితం చేయబోమని టర్కీ ఇప్పటికే స్పష్టం చేసింది. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ విజన్ ప్రకారం మరికొన్ని ఇస్లామిక్ దేశాలను ఈ కూటమిలోకి తీసుకురావాలని ప్రకటించారు. ప్రస్తుతం ఈజిప్ట్ సభ్యత్వానికి అత్యంత దగ్గరలో ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాదు ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియా దేశాలు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఇది 3 దేశాల ఒప్పందం నుంచి ప్రాంతీయ భద్రతా కూటమిగా మారే దిశగా అడుగులు వేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త రక్షణ కూటమిలో చేరిన 3 దేశాలు 3 రకాల శక్తులను తీసుకొచ్చాయి. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. భారీ ఆర్థిక వనరులు, ఆధునిక వైమానిక దళం, వ్యూహాత్మక భౌగోళిక స్థానం సౌదీకి ప్రధాన బలం. టర్కీకి నాటోలో సభ్యత్వం ఉండడంతో పాటు అత్యాధునిక రక్షణ పరిశ్రమ ఉంది. బైరక్తార్ వంటి డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, యుద్ధ నౌకలు, స్వదేశీ రక్షణ సాంకేతికతతో టర్కీ కీలక సైనిక శక్తిగా ఎదిగింది. ఇక పాకిస్తాన్ ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశం. భారీ సైన్యం, అణునిరోధక శక్తి ఈ కూటమికి ప్రత్యేక బలం కల్పిస్తున్నాయి. ఈ 3 దేశాల బలాల కలయికే మెక్కా ఒప్పందానికి అసలు బలమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కూటమిలో ఈజిప్ట్ చేరితే దాని శక్తి మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆఫ్రికాలో అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటైన ఈజిప్టుకు 4,40,000కు పైగా యాక్టివ్ సైనికులు ఉన్నారు. వేలాది ట్యాంకులు, ఆధునిక యుద్ధ విమానాలు, బలమైన నౌకాదళం, సూయజ్ కాలువపై వ్యూహాత్మక ఆధిపత్యం ఈజిప్ట్ను కీలక దేశంగా నిలబెడుతున్నాయి. అయితే అమెరికాతో సంబంధాలు, ఇప్పటికే ఉన్న శాంతి ఒప్పందాల కారణంగా కైరో తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలను పరిశీలిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈజిప్ట్ తర్వాత ఖతార్, కువైట్ దేశాలపైన ప్రత్యేక దృష్టి ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఆర్థికంగా బలమైన ఈ దేశాలు చేరితే కూటమికి మరింత ఆర్థిక బలం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జోర్డాన్, అజర్బైజాన్, సిరియా వంటి దేశాలు సభ్యత్వం పొందితే మధ్య ఆసియా నుంచి కాకసన్ ప్రాంతం వరకు ఈ కూటమి భౌగోళిక పరిధి విస్తరించే అవకాశం ఉంది. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ప్రకారం ఇప్పటికే పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. దీంతో ఈ ఒప్పందం 3 దేశాలకే పరిమితం కాకుండా ప్రాంతీయ భద్రతా వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం వెనుక అమెరికా పాత్రపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం కుదిరేందుకు సహకరించారని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జో విల్సన్ వ్యాఖ్యానించడం విశేషం. మరోవైపు పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ షియా మత గురువు ఆఘా సయ్యద్ జవాద్ నఖ్వీ మాత్రం ఇది అమెరికా అరబ్ కుట్ర అంటూ విమర్శించారు. దీంతో ఈ ఒప్పందం చుట్టూ రాజకీయ చర్చలు మరింత ముదురుతున్నాయి. అయితే ఈ మెక్కా ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న ప్రశ్న ఒక్కటే, ఇది నిజంగా ఇరాన్ కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమేనా? దీనికి 3 వ్యవస్థాపక దేశాలు మాత్రం స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయి. ఈ ఒప్పందం ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించలేదని, ఇది పూర్తిగా సభ్య దేశాల ఉమ్మడి రక్షణ కోసమేనని పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా చెబుతున్నాయి. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, గాజా యుద్ధం, యెమెన్ హౌతీ దాడులు, గల్ఫ్లో పెరుగుతోన్న అస్థిరత వంటి పరిణామాలను చూస్తే ఈ కూటమి వెనుక వ్యూహాత్మక లెక్కలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కూటమిని నాటోతో పోల్చుతున్నప్పటికీ రెండింటి మధ్య కీలకమైన తేడాలు ఉన్నాయి. నాటోకు ప్రత్యేక కమాండ్ వ్యవస్థ, ఉమ్మడి సైనిక కార్యాచరణ, శాశ్వత వ్యవస్థలు ఉన్నాయి. కానీ మెక్కా ఒప్పందం ఇప్పుడిప్పుడే ప్రారంభ దశలో ఉంది. ఇంకా ఉమ్మడి కమాండ్ లేదు, శాశ్వత సైనిక వ్యవస్థ లేదు, సభ్య దేశాల మధ్య పూర్తి స్థాయి కార్యాచరణ విధానం కూడా రూపొందలేదు. అందుకే కొందరు నిపుణులు దీనిని పూర్తి స్థాయి ఇస్లామిక్ నాటోగా కాకుండా భవిష్యత్తు ప్రాంతీయ భద్రతా నిర్మాణానికి తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రభావం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదని అంతర్జాతీయ వ్యూహాత్మక నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతున్న సమయంలో ప్రాంతీయ దేశాలు తమ భద్రత కోసం కొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో చైనా, రష్యా, అమెరికా వంటి శక్తివంతమైన దేశాలు కూడా ఈ కొత్త పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. భారత్కు ఇది కీలక పరిణామమే. ఎందుకంటే ఈ కూటమిలో పాకిస్తాన్ కీలక సభ్య దేశం. భవిష్యత్తులో ఈ కూటమి సైనిక, గూఢచారి, రక్షణ రంగాల్లో ఎంత మేర సహకారం పెంచుకుంటుందో దానిపైనే దక్షిణాసియా భద్రతా సమీకరణాలు కూడా ఆధారపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మక్కాలో కుదిరిన ఈ ఒప్పందం కేవలం 3 దేశాల మధ్య రక్షణ ఒప్పందమా, లేక భవిష్యత్తులో మధ్య ఆసియాకి కొత్త భద్రతా వ్యవస్థకు బీజమా అనేది ఇప్పుడే చెప్పటం కష్టం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా అమెరికాపై ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు తమ భద్రత కోసం సొంత వ్యూహాలను రూపొందించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ కూటమిలో ఈజిప్ట్, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియా వంటి దేశాలు కూడా చేరితే ప్రపంచ భద్రతా రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.